అది ఎంటైర్ మూవీలో మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్ ఇచ్చారా మీకు ఏమైనా? అంటే అండి ఛాలెంజింగే, అన్ని ఛాలెంజింగ్గానే, అంటే బికాస్ అది ఇది చాలా టఫెస్ట్గా అనిపించింది నాకు చేయటం అంటే, మళ్ళీ అలాంటి సీన్ ఏమన్నా అనిపించింది ఇచ్చారు? అంటే టఫ్గా ఉంటుంది, ఎందుకంటే బికాస్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ ఇందులో. అంటే ఒక ఎమోషన్ డెఫినెట్గా ఎమోషన్ క్యారీ అవుతుంది. సో అలాంటి క్యారెక్టర్ మీకు అంటే ఇది ఈ సీన్ చేయడం ఛాలెంజింగ్గా అనిపించింది అంటే? లేదండి, ఛాలెంజింగ్గానే, క్యారెక్టర్ ఫుల్గానే ఛాలెంజింగ్గానే ఉంది. నాది కాదు, అందరివి కూడాను. ఎందుకంటే చెప్తున్నాను అంటే, నాది ఎస్పెషల్లీ ఏంటంటే అది ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము. అది ఏంటంటే అది కరెక్ట్గా అదే ఉండాలి. ఎక్కువ చేసేస్తే ఎక్కువ అయిపోతుంది. సో న్యాచురాలిటీ, ఆ సటిల్నెస్ పోతుంది. మరి తక్కువ చేసామంటే అసలు కనబడదు, లేకపోతే ఎమోషన్ కన్వే అవ్వదు. సో అది అది చేసిన తర్వాత కానీ నేను ఎక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను తెలియదు. సో ఎవ్రీ టైం చేయడము, ఆయన వైపు ఇలా చూడడము. సో ఆయన చూసి ఓకే ఇది సరిపోలేదు మేడం, కొంచెం చేయండి అంటే. మాకు జడ్జిమెంట్ అంటే స్క్రీన్ అది మానిటర్ చూస్తే తెలుస్తుంది, మేము మానిటర్ కూడా చూడలే కాబట్టి. సో అది ఆ జడ్జిమెంట్ ఒక్కటి కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది. సో నేను ఎవ్రీ టైం చేయంగానే ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ లుక్ ఎట్ ద డైరెక్టర్. నేను ఇనఫ్ చేశానా, అది కన్వే అయిందా? ఎందుకంటే కెమెరా ఇక్కడ ఉంటే, దగ్గర ఉంటే కొంచెం చేస్తే రిజిస్టర్ అవుతుంది, దూరం ఉంటే కొంచెం ఎక్కువ చేయాలి అలా. సో డిపెండింగ్ ఆన్ దట్ డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయ్యాం. సో బ్లైండ్గా ఇంకా సరెండర్ అయిపోయాం. అంటే గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి లయ ఎలా చేస్తున్నారు ఈసారి, అంటే ఈ సినిమాలు ఎలా కనిపించబోతున్నారు అన్న ఒక యాంగ్జైటీ అందరిలో ఉంటుంది. కానీ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక షాట్ ఉంటుంది, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో మీ క్యారెక్టరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుందో, మీరు ఎలా చేశారో తెలిసిపోతుంది. పర్టికులర్గా ఒక షాట్ ఉంది, చాలామంది ఆ షాట్ గురించి మాట్లాడారు, ఇంకా మొన్న ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడారు. అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్లో మీకు ఎలా అనిపించింది? సో ఆ షాట్ నా దగ్గర కూడా ఉంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. పర్టికులర్గా ఆ షాట్ ఉంది. ఇది ఇందులో ఉండే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా? అవునండి, అవును. దిస్ ఈజ్ ద అల్టిమేట్ అనమాట. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, ఇది ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్ షాట్ సో ఫార్ అనుకోండి ఒక రకంగా. ఎందుకంటే అది లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో కన్వే అవుతున్నాయి, కానీ ఏమీ చెప్పడం లేదు. మేమేమి చెప్పడం లేదు, కానీ ఒక్క రియాక్షన్లో లాట్ ఆఫ్ థింగ్స్ కన్వే అవుతున్నాయి, ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో అది అలాంటివి చాలా విజువలీ అండ్ ఆల్ దట్. సో దాన్ని ఆ ఒక్క షాట్ కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డైరెక్టర్ గారు సో మెనీ థింగ్స్ హియర్ టు టెల్ అస్. ముందు రోజే పిలిచి, ముందు రోజే చెప్పి, ఎక్స్ప్లెయిన్ చేసి, వాట్ ఈస్ ద ఎమోషన్ అక్కడ, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కన్వే చేసి, దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ రోజంతా చెప్పి, మీరు అంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, జస్ట్ స్టే ఇన్ ద మూడ్. అంటే మూడ్లో ఉంటూ యూ కెన్ డూ థింగ్స్, బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ చిట్ చాట్ అని. అంటే బికాజ్ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్విచ్ అయ్యి ఒక మూడ్లోకి రావాలంటే కష్టం. రెగ్యులర్ సీజన్ ఎవ్రీడే చేస్తున్న వాళ్ళకి అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సెట్ జస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా. సో ఆ రోజు కూడా అంత ఎవరితోనూ మాట్లాడలేదని కాదు, మాట్లాడుతూ ఉన్నా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటూ ఐ వాజ్ స్టేయింగ్, లిస్నింగ్ అండ్ థింకింగ్ అని చెప్పారు అని. సో ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డిడ్ హీ టెల్ మీ అన్నట్టు థింక్ చేసుకుంటూ చేసాం. సో ఇట్స్ అ వెరీ టచింగ్ మీరు చెప్పారు కదా, అంటే ఎక్కువ ఇవ్వద్దు ఆ టైంలో, ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇవ్వద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీరు చెప్పిన షాట్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవునండి, అంటే అది కూడా ఏంటంటే సన్సెట్ అయిపోతుంది, ఆ లైట్ పోయే లోపల వీ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. అది అసలు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో, హాఫ్ అన్ అవర్లో వీ హ్యావ్ టు, ఆయన క్లోజ్, నా క్లోజ్, ఇది క్లోజ్, అది ఇది అని తీయాలి. సో దెర్ ఇస్ ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్, మాకు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి. సో మళ్ళీ వన్ మోర్ లేదు, నెక్స్ట్ డే లేదు, నెక్స్ట్ డే మళ్ళీ అంత దూరం, ఆల్మోస్ట్ అంత దూరం పైకి ఆ కార్లు కూడా వెళ్ళవండి, చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మారేడ్మల్లిలో ఆల్ ద వే అప్, అక్కడెక్కడో సన్సెట్ పాయింట్లో తీయాల్సిన లొకేషన్ వెరీ డిఫికల్ట్ టు గో. అలాంటి లొకేషన్ మళ్ళీ ఒకవేళ సరిగా రాకపోతే దెర్ ఇస్ నో వన్ మోర్ ఆర్ దెర్ ఇస్ నో అనదర్ డే. సో అదొక స్ట్రెస్ అంటే నేను ఫీల్ అయ్యాను. అంటే నాకు అంటే I wanted to do very good. So luckyగా
అదే నేను ఇది చూసుకోలేదు, నేను ట్రైలర్ వచ్చే వరకు నేను అసలు Okay. ఇది చూసుకోలేదు. ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. ట్రైలర్ చాలా మందికి నచ్చిందండి. ట్రైలర్ షూట్ షార్ట్ గా అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్ అన్నట్టుగా స్పెషల్గా అనిపించింది. అవునండి, అవును అదే చెప్తున్నాను. సినిమా విన్న దగ్గర నుంచి మేము విజువలైజ్ చేసుకుంటాం కదా, చెప్తుంటే ఒక స్టోరీ చెప్తుంటే ఒకలాగా మనం ఇలా ఉంటుందేమో అని విజువలైజ్, దానికంటే మించి ఉంది. ఓకే, అంటే ఇప్పటివరకు